శాస్త్ర 2025 ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ సంబంధించి రేపటితోటి ఆఖరి తేదీ అంటే రేపే లాస్ట్ డేట్. ఎవరైతే ఇప్పటి వరకు సీట్ అలాట్‌మెంట్ జరిగిందో, మీకు ఎక్కడైతే కౌన్సిలింగ్‌కి రమ్మని మీకు ఏ కాలేజీ అయితే, ఏ స్కూల్ అయితే సీట్ అయితే వచ్చిందో, ఇప్పటి వరకు ఎవరైతే ఫిజికల్‌గా రిపోర్ట్ అనేది చేసి మీ యొక్క అడ్మిషన్ అనేది ఫ్రీజ్ చేసుకొని, లేదంటే బ్లాక్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ కాలేజీలో గాని, ఆ స్కూల్‌లో గాని మీకు జాయినింగ్ అనేది వచ్చినట్టు. ఇంకా కౌన్సిలింగ్‌కి వెళ్ళకుండా మాకు చాలా లాంగ్ వచ్చింది. చాలా డిస్టెన్స్ వచ్చింది. ఒక 16 అవర్స్ వచ్చింది. లేదంటే 17 అవర్స్ వచ్చింది. మేము ఎక్కడో నెల్లూరులో ఉంటే మాకొచ్చి ఇక్కడ కాకినాడ దగ్గర వచ్చింది. లేకపోతే విజయనగరం దగ్గర వచ్చిందని చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వాళ్ళకి అసలు సీట్లే లేవు. అక్కడ స్కూల్సే లేవు. సో, వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో జాయినింగ్ అవుతున్నారు. లేదంటే చెన్నై, కేరళ, కర్ణాటక ఈ విధంగా వెళ్ళి అక్కడ కూడా జాయిన్ అవుతాకి వెళ్తున్నారు. సో, ఎవరైతే సీటు మీకు అలాట్‌మెంట్ అయిందో ఖచ్చితంగా మీరైతే వెళ్ళండి. ఒకసారి స్కూల్ లేదా కాలేజీ విజిట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేదంటే ఆ స్కూల్‌కి సంబంధించి ఆ యొక్క బిల్డింగ్ స్ట్రక్చర్స్ గాని, లేదంటే ఎడ్యుకేషన్ అన్నీ ఒకసారి మీరు దగ్గరికి వెళ్లి పరిశీలించి తెలుసుకొని, ఈ యొక్క సీటు మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అనేది చేసుకోవద్దు. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ అనేది రాశారు. సో, 162కి 162 పైన ఎవరైతే మార్క్స్ అయితే వచ్చిందో వాళ్ళకు మాత్రమే ఈ సీట్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ 10థ్ ఎవరైతే ఇంటర్‌లోకి జాయినింగ్ వెళ్తున్నారో వాళ్ళకి ఎన్‌ఐటీ కోచింగ్, అలాగే నీట్ కోచింగ్ కూడా ఫ్రీగా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఎటువంటి ఫీజ్ అనేది తీసుకోరు. చాలామంది ఇంకా మనల్ని అడిగే క్వెషన్స్ ఏంటంటే, ఈ కాలేజీలో మమ్మల్ని అమౌంట్ పే చేయమంటున్నారు. 40,000 లేదంటే 30,000 అందాక కొంత అమౌంట్ ఫీజ్ అయితే ఇవ్వమంటున్నారు అని చెప్పి అడుగుతున్నారు. సో, ఎటువంటి ఫీజ్ అనేది తీసుకోరు. ఎక్కడ కూడా తీసుకోరు. శాస్త్ర స్కీమ్ ద్వారా ఎవరైతే అడ్మిషన్ అనేది సీట్ అనేది రావడం అయితే జరుగుతుందో, అక్కడ ఎటువంటి ఫీజ్ అనేది ఉండదు. సో, ఇంటర్మీడియేట్‌కి సంబంధించి కూడా లేదంటే నైన్త్ క్లాస్ సంబంధించి కూడా ఎటువంటి ఫీజ్ అనేది జీరో ఫీజ్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు అపోహలు మానేసి వాళ్ళేదో చెప్పింది, వీళ్ళేదో చెప్పింది మీరు నమ్మకుండా మీరు డైరెక్టర్ అక్కడ కాలేజీ దగ్గరికి లేదా స్కూల్ దగ్గరికి వెళ్లి ఒకసారి అక్కడ ఉన్నటువంటి అడ్మిషన్‌కి సంబంధించి ఎవరైతే ఆ స్కూల్‌కి సంబంధించి ఉంటారో, సో, ఆ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాట్లాడండి. లేదంటే డైరెక్టర్ స్కూల్‌కి సంబంధించి కరస్పాండెంట్ లేదంటే ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించండి. సంప్రదించి ఎటువంటి ఫీజ్ అనేది చెల్లించాలా, చెల్లించొద్దా అనేది మీరు ఒకసారి తెలుసుకోండి. 100కి 100% ఎటువంటి ఫీజ్ అనేది ఎక్కడ తీసుకోరు. గవర్నమెంటే ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళ తరపున గవర్నమెంట్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. సో, సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా 3000 సీట్లనేది ఎస్సీ వాళ్ళకు మాత్రమే అర్హత అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఫీజ్ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఒకసారి స్కూల్‌ని గాని, లేదంటే కాలేజీని గాని ఒకసారి కన్సల్ట్ చేసి అది చెల్లించాల్సిందా లేదా అనేది ఒకసారి మీరు తెలుసుకోండి. సో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. హెల్ప్‌లైన్ నంబర్ ఉంటది. శాస్త్రకు సంబంధించి ఆ యొక్క హెల్ప్‌లైన్ నంబర్‌కి మీరు కాల్ చేసి మీరైతే ఫిర్యాదు అనేది చేయవచ్చు. సో, మరీ ముఖ్యంగా సీట్ ఎవరైతే వచ్చిందో ఆళ్ళకి రేపే లాస్ట్ డేటు. సో, రేపులాగా మీరైతే స్కూల్స్ గాని, లేదా కాలేజ్‌కి గాని వెళ్లి ఫిజికల్‌గా మీరైతే రిపోర్ట్ అనేది చేయకపోతే, ఈ యొక్క ఫస్ట్ రౌండ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీరు సీట్ కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకొని, సో, రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో, సెకండ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని, సో, అదే విధంగా మళ్ళీ మీ యొక్క కాలేజీ లిస్టు లేదా స్కూల్ లిస్ట్ కూడా మీరు సెలక్షన్ చేసుకొని, సో, దాన్ని మళ్ళీ మనం అన్‌లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, తర్వాత కౌన్సెలింగ్ డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. రిజల్ట్ అనేది వస్తుంది. మీకు సీట్ ఎక్కడొచ్చింది ఏంటనేది మళ్ళీ మనకి వచ్చిన మార్క్స్‌కి సీటు వత్తదా? రాదా? అనేది కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఎవరైతే ఫస్ట్ కౌన్సెలింగ్‌లో జాయినింగ్ అవ్వకుండా ఉన్నటువంటి మిగిలిన సీట్లు ఏవైతే ఉన్నాయో అయి సెకండ్ కౌన్సెలింగ్‌కి అయితే బదిలీ అవ్వడం అయితే జరుగుతాయి. ఇక్కడ స్కూల్‌కి సంబంధించి ఎన్ని సీట్లు ఫిల్ అయినయి ఏంటనేది మనకు సెకండ్ కౌన్సెలింగ్‌లో మాత్రమే తెలుస్తుంది. సో, సెకండ్ కౌన్సెలింగ్‌లో ఎన్ని సీట్లయితే మిగిలి ఉన్నాయో ఆ మిగిలిన సీట్లు ఒక సెకండ్ కౌన్సెలింగ్‌లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 162 పైకి వచ్చిన వాళ్ళకైతే సీట్ అనేది రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 130 వరకు కూడా అవకాశం ఉండొచ్చు. లేదంటే 140 వరకే అవకాశం అనేది ఉంటుంది. సో, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాయినింగ్‌లు వచ్చినటువంటి స్కూలుకి వెళ్ళకపోవడం, లేదంటే సీట్లనేది మిగలడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక 160, 150, 140, 130 వరకు కూడా ఉండొచ్చు అవకాశం. సో, మిగిలిన వాళ్ళకైతే అవకాశం ఉండకపోవచ్చు.
సో మీరేం చేస్తారంటే మీరు 2 స్టేట్లు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 2 స్టేట్‌లో ఉన్న 28 ఆప్షన్‌లు లేదా 30 ఆప్షన్‌లు అన్ని స్కూల్‌లు పెట్టండి. మనకి చెన్నై గాని, లేదా కేరళ గాని, తమిళనాడు గాని ఈ విధంగా పెట్టుకుంటే మీకు ఎక్కడ దిక్కున అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ రౌండ్ కౌన్సెలింగ్‌లో ఎవరైతే సీట్ అనేది వచ్చిందో మీరు కంపల్సరీ వెళ్ళండి. స్కూల్‌ని ఒకసారి విజిట్ చేయండి. మీరు అక్కడ ఉన్నటువంటి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకొని మీకు మంచిది అనిపిస్తే జాయినింగ్ అవ్వండి. ఫస్ట్ రౌండ్‌లోనే మీకు సీట్ అనేది వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్నయితే మీరు మిస్ చేసుకోవద్దు. మంచి అవకాశం ఇది మళ్ళీ మరలా రాదు కూడా. సో మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడమైతే జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మీకు సీటు వద్దా? వెళ్ళాలా వద్దా? జాయినింగ్ అవ్వాలా వద్దా? లాంగ్ డిస్టెన్స్ అనేది మీరు మైండ్‌లో తీసేయండి. ఎందుకంటే మనకి ఎక్కడున్నా సరే ఒక 1 డేలో జర్నీ అనేది అయిపోతుంది. సో మీరు మంచి అవకాశం ఒకసారి ఆలోచించుకోండి. ఈ సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ అలాంటి అవకాశం అనేది రాదు. సో మంచి ఎడ్యుకేషన్ వస్తే మీకు అక్కడి నుంచి 10థ్ వరకు కూడా 10థ్, ఇంటర్ కూడా మంచి ఎడ్యుకేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఒకసారి ఆలోచించుకోండి. సీటు సెకండ్ కౌన్సిలింగ్ రాకపోతే మళ్ళీ నిరుత్సాహం అనేది చెందుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్‌ని వదులుకోవడానికి మీరైతే 100% మీరైతే వదులుకోవద్దు. జాయినింగ్ అవ్వడానికి అవకాశం అంటూ చూసుకోండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉంటే వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.